ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా, లాస్ట్ మంత్ 10th మా ఊర్లో గైరమ్మ సంబరం అయితే జరిగిందని చెప్పేసి. సో ఆ పండగ ఎలా జరిగింది, ఆ పండగకి ఎవరెవరు వచ్చారు అండ్ మేమంతా ఎలా ఎంజాయ్ చేసాము, ఇవన్నీ కూడా తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేయండి. పండగ ముందు రోజు అమ్మవారికి సారెని తయారు చేస్తూ మేమంతా ఎంత హడావిడి చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అదంతా కూడా ముందు వీడియోలో చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి ఆ వీడియోని కూడా. మా ఇంట్లోని అకేషన్ ఏదైనా కూడా కన్ఫర్మ్ గా ఈ డిష్ అయితే ఉంటుంది. అవి ఏంటంటే ప్రసాదం బూర్లు. సో ఇవి మా నాన్నగారికి చాలా ఇష్టం అండ్ ఈ బూర్లు చేయడంలో మా అమ్మమ్మ అయితే ఎక్స్పర్ట్. ఏ పండగ వచ్చినా కూడా అల్లుడికి మా అమ్మమ్మ ఈ బూర్లు చేసి పెడుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ వేసిన బూర్లను తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకుని తర్వాత మన బొజ్జలు అయితే కొన్ని వేసాను. ముందు వీడియోలోని మేము అమ్మవారికి సారీని తయారు చేయడం అది చూసారు కదా. సో మాలాగే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మవారికి తమ వంతుగా సారీని అయితే తయారు చేస్తారు. అలా అందరూ తయారు చేసిన సారీని పండగ రోజు మధ్యాహ్నం తీసుకొని వచ్చి ఆ గౌరీ పరమేశ్వర్ దగ్గర అయితే పెడతారు. 2:33 అవ్వగానే సారీ ఊరేగింపు కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేస్తారు. ఒక వ్యాన్ మీద గౌరీ పరమేశ్వర్ల ఫోటో పెట్టేసి ఆ వ్యాన్ వెనకాతల వీళ్ళంతా కూడా సారీ పట్టుకొని ఊరంతా తిరుగుతారు. వీడియోలో చూస్తున్నారు కదా, అమ్మవారికి సారిగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొని వచ్చారు. కొంతమంది పళ్ళు తెచ్చారు, కొంతమంది పిండి వంటలు తెచ్చారు, ఇంకొంతమంది అయితే అట్టిగెల, పసుపు కుంకుమ, చీర, గాజులు ఇలా ఒక్కొక్కరు ఎవరికి తోచింది వాళ్ళు పట్టుకొని వచ్చారు. ఈ సారీ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఆ గిఫ్ట్స్ ఎలా ఇస్తారంటే వచ్చిన వాళ్ళందరివి కూడా నేమ్స్ రాసుకొని ఊరేగింపు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సారీని తీసుకొచ్చి గుడి దగ్గర పెట్టేస్తాం కదా. సో అప్పుడు లాస్ట్ లోని ఆ ప్రసాదాన్ని అందరికి కూడా పనిచేసిన తర్వాత లక్కీ డ్రా తీస్తారనమాట. సో అందులో ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలా ఇస్తూ ఉంటారు. ఈసారి ఆ ప్రైజెసే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరీ పరమేశ్వర్ల ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు. ఈసారి ఊరేగింపుకి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. అంటే కోలాటం ఒకటిని, ఇంకొకటి తీన్మార్ డ్రమ్స్ ఉంటాయి కదా అవి, అలాగే హనుమాన్ వేషం కూడా వేయించారు. కోలాటం ఎవరో కాదు, మా ఊర్లో వాళ్ళే. 2 టీమ్స్ అనమాట. ఆ 2 టీమ్స్ కూడా మా ఊర్లో వాళ్ళే. ఒక 3 years అవుతుంది నేను మా ఫ్రెండ్స్ కూడా ఒక పండగలను ఎంత బాగా ఎంజాయ్ చేసి. అలానే మేము ఏ స్టేజ్ దగ్గర కూడా ఉండము, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా తిరుగుతూనే ఉంటాం అనమాట. మాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి అన్నంతసేపు అలా తిరుగుతూనే ఉంటాము. సో ఈసారి ఖాళీగా తిరగకుండా ఈసారి ఊరేగింపులోనే దారిలోనే మేము అందరం బోర్లు కొనుక్కున్నాము. అంటే పండగల్లోని అబ్బాయిలు ఊతారు కదా, సో ఆ బోర్లు అయితే మేము కొనుక్కున్నాము. నైట్ పండగలోకి వెళ్ళినప్పుడు ఆ బోర్లతో ఊతూ గోల్ చేద్దామని చెప్పేసి ఇంకా సారి పట్టుకొని ఒకరు దిగుతూనే ఉన్నారు. మనం కొంచెంసేపు ఇక్కడ కోలాటం జరుగుతుంది కదా, సో అదైతే చూసేద్దాము. ఊరేగింపుతో పాటు మేము కూడా ఒక సగం దూరం అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఆగిపోయాము. ఇంకెంతకన్నా మేము లోపలికి వెళ్ళలేదు. అంటే లోపల కొంచెం ఇరుగిరుగ్గా ఉంటదని చెప్పేసి మేమంతా ఇక్కడే ఆగిపోయాము. పిల్లలందరూ కూడా ఇక్కడ హనుమాన్ వేషంతో అయితే కొన్ని ఫొటోస్ దిగారు. ఊరేగింపుతో లోపలికి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ అయ్యే లోపు మేమంతా ఇక్కడ కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి నైట్ కి పండుగలోకి వెళ్ళడానికి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుదాము ఏంటి అని చెప్పేసి ప్లాన్లు అయితే వేసుకుంటున్నాము. రీసెంట్ టైమ్స్ లోని నాకు నా ఫ్రెండ్స్ తో ఉన్న బెస్ట్ మెమరీ ఆ రోజు. సో మీకు ఇలాంటి బెస్ట్ మెమరీస్ ఏమైనా మీ ఫ్రెండ్స్ తో ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా, కళ్ళే తడవని విషాదాలని, కాళ్ళే తడపని సముద్రాలని, కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా? చుట్టం చూపుగా వచ్చామందరం, ఉంటే కట్టుకుపోయేదెవ్వరం, ఉన్నన్నాళ్ళు ఉందామొకరికి ఒకరుగా. కళ్ళే తడవని విషాదాలని, కాళ్ళే తడపని సముద్రాలని, కలలోనైనా చూసేట
నేను కొనుక్కున్న బోర్ని మా మమ్మీ తీసుకొని ఊతుంది. ఊరేగింపు ఎండింగ్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ సారి పట్టుకొని నడుస్తున్నాము. సారి ఊరేగింపులోనే ఆ బోర్లతోటి వీళ్ళందరూ గోలగోల చేశారు. పండగంతా ఒకే వీడియోలో పెడదామంటే చాలా లాంగ్ అయిపోతుంది. సో అందుకే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఊరేగింపు తర్వాత ఇంకా ఏ కార్యక్రమాలు జరిగాయి, నైట్ పండగలో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఇవన్నీ కూడా తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ చూసేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.